ఉత్తర తెలంగాణలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాన్ స్టాప్ గా కుమ్మేస్తుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కేవలం 2 గంటల్లోనే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 170 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 141 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 164, రామ్నగర్లో 160, ఆదిలాబాద్ జిల్లా సిరికొండ సత్నాలలో 151, గుడిహట్నూర్లో 141, హరిపూర్లో 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సందీప్, ఉత్తర తెలంగాణలో గత సాయంత్రం నుంచి కూడా నిన్నటి సాయంత్రం నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తా ఉందని చెప్పవచ్చు. సో దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో గతంలో రికార్డు స్థాయిలో ఉదయం నుంచి అంటే ఉదయం 8 గంటల నుంచి 8:30 నుంచి 11:30 మధ్యలో 4 గంటల కాలంలో దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో దీంతో ఇది కుండపోత వర్షం అనేది క్లౌడ్ బర్స్ట్ లాగా మొత్తం వర్షపాతం నమోదైంది. సో దీంతో అక్కడ మొత్తం కూడా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా వాగులు వంకలు ఉప్పొంగి కొల్లుతుండటంతో కొన్ని చోట్ల వాగులు తెగి వరద నీరు ప్రవహిస్తా ఉంది. కొన్ని చోట్ల మొత్తం రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పాటుగా మొత్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎప్పుడు లేనంత వర్షాలు ఇప్పుడు నమోదవుతున్నాయి. సో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మలావా, అదేవిధంగా ఆదిలాబాద్ రూరల్, దాంతో పాటుగా ఈ సాతాల, తలమడుగు, తాంసి, ఇంద్రవెల్లి, గుదిహట్నూరు ఇక్కడ బీభత్సంగా వర్షం పడ్డది. ఇచ్చోడ, సిరికొండ దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నట్టే తాంసీలో 16 సెంటీమీటర్ల వర్షం, అత్యధికంగా 167.8 వర్షపాతం నమోదైంది. అంటే గతంలో ఎప్పుడు ఊహించినంత వర్షపాతం ఇక్కడ 4 గంటల్లోనే ఉదయం నుంచి ఇప్పటి వరకు తాజాగా లాస్ట్ అప్డేట్ వరకు అంటే 12 గంటల వరకు నమోదైన వర్షపాతం 4 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షం అంటే ఎంత భయంకరంగా వర్షం పడిందో. సో దీంతో పాటుగా ఇటు మలావాలో కూడా దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా ఇక్కడికి వస్తే మళ్ళా నెక్స్ట్ సాతాలలో 15 సెంటీమీటర్ల వర్షం, గుడిహట్నూరులో 14 సెంటీమీటర్లు, అదేవిధంగా తలమడుగులో 16 సెంటీమీటర్లు, ఇంద్రవెల్లిలో 13 సెంటీమీటర్లు, ఇచ్చోడాలో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం అయింది. అంటే ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు కాస్త వర్షపాతం తక్కువ ఉంది, లోటు వర్షపాతం అన్నట్టుగా ఉండేది. మోస్తారు వర్షపాతం అంటే ఈ ఏడాది వలసిన వర్షపాతం కాస్త తగ్గుదల ఉందనుకున్నారు. సో ఈ రోజు అంటే నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు కురిసిన వర్షాలతో పూర్తి స్థాయిలో సగటు వర్షపాతం కన్నా అధిక వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించినటువంటి పలు జిల్లాలో కూడా తీవ్రంగా వర్షపాతం పడుతా ఉంది. ముఖ్యంగా మంచిర్యాలతో పాటుగా మంచిర్యాల జిల్లా, అదే విధంగా ఇప్పుడు కొంత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. సో ఈ రోజుతో పాటుగా రేపు ఎల్లుండి వరకు కూడా ఈ వర్షపాతాలు ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అలర్ట్ ప్రకటించారు. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, జిల్లా మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రితో పాటుగా అందరికీ కూడా ఎమ్మెల్యేలకు అలర్ట్ చేశారు. సో మరింత వరద ప్రవాహం పొంగే అవకాశం ఉంటుంది. వర్షాలు సాయంత్రం మరింత ఎక్కువ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండండి, ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో వారం 10 రోజులుగా చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా అకాల వర్షం ఉన్నట్టుండగా ఒక్కసారిగా దాదాపు 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు నుంచి మొదలు పెడితే 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు 16 సెంటీమీటర్లు కాగా మొన్న రీసెంట్ గా హైదరాబాద్ సంబంధించి కుతుబులాపూర్ పరిధిలో గాజుల రామారంలో కూడా 16 సెంటీమీటర్ల పైన, ఏకంగా తెలంగాణ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ములుగా ఏరియాలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అంటే ఒక్కసారిగా ఉన్నట్టుండి క్లౌడ్ బర్స్ట్ లాగానే బీభత్సమైన వర్షపాతం నమోదవుతోంది. దీంతో జరగాల్సిన డ్యామేజ్ జరుగుతా ఉంది. పలు చోట్ల జిల్లాలో వాగులు వంకలు తెగిపోతా ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో మాత్రం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవడము, అక్కడే విధంగా ఈ వర్షం నీరు వరద నీరు అంతా కూడా
కాలనీ లోతట్టు ప్రాంతాలకు కాలనీలకు బస్సులకు వెళ్లి అక్కడ అంతా ఇళ్లలోకి చేరడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి ట్విన్ రిజర్వాయర్స్ పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉన్నాయి. వరద ప్రవాహం పెరిగిన కొద్దీ కిందికి లోతట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. సో దీంతో ఇప్పటికే హిమాయత్ సంబంధించి గేట్ తెచ్చి కింద ఉండడంతో ఇప్పుడు మూసికి సంబంధించి మూసి నది పరివాహక ప్రాంతం అంతా కూడా వరద ప్రవాహం కొనసాగుతా ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. సో ఇప్పుడు నిన్న రాత్రి కూడా హైదరాబాద్ లో కూడా బీభత్సమైన వర్షం పడింది. దాదాపు 8 సెంటీమీటర్ల పైగా వర్షపాత చోట్ల నమోదైంది. సో ఈ రోజు కూడా అలాంటి వర్షపాతం నమోదైంది. ఒకవైపు తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. కొన్ని చోట్ల దాదాపుగా 15 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసింది, ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. ఎందుకంటే వర్షాలు పడుతున్న సమయంలో వర్షకాలం ఉంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలి. లేనిపోని ప్రయాణాలు పెట్టుకోవద్దు. అదే విధంగా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు రండి. ఈ వర్షాకాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు గురి కావద్దు. ఎందుకంటే బయటకు వెళ్లిన సమయంలో వరద ప్రవాహం పెరగడంతో వరదలో చిక్కుకోవడం జరుగుతా ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది వరద నీటి ప్రవాహాలు కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తొందరపాటుగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అదేవిధంగా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.